నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అనుచరులను అలాగే ఆయన పిఏను కూడా అరెస్ట్ చేసినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరి వల్లభనేని వంశీ కూడా ఇంతవరకు రియాక్ట్ అయిన పరిస్థితి అయితే అక్కడ కనిపించట్లేదు. ఇక ముఖ్యంగా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడమే కాకుండా అవాకులు చవాకులు పేడమే కాకుండా గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ పై కూడా ఆయన దాడి చేశారు అన్న విజువల్స్ కూడా మరి పోలీసులు అయితే రికవర్ చేసిన నేపథ్యంలో మరి నెక్స్ట్ అరెస్ట్ వల్లభనేని వంశీదే ఉండబోతుంది అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో వల్లభనేని వంశీ అరెస్ట్ మరికొద్ది రోజుల్లో ఉండబోతుందా అంటే పరిస్థితి అలానే ఉంది. ఎందుకంటే వాళ్ళ అనుచరులను అరెస్ట్ చేశారు కాబట్టి ఎలాగూ ఎంక్వైరీ చేస్తారు. మరి వల్లభనేని వంశీ ఎప్పుడైతే ఆ పార్టీ ఓడిపోయిందో వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడం కూడా మనం చూసాము. సో మరి ఏం జరగబోతుందంటారు? వల్లభనేని వంశీ అరెస్ట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? మీరేం చెప్తారు? వల్లభనేని వంశీ అయితే గెలిచింది తెలుగుదేశంలో గెలిచి ఈ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశాల కోసం అంటే కొడాలి నాని అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఆయన ఎవరు ఏమీ అడ్డు అదుపు లేకుండా ఉంది. నేను మాట్లాడితే తప్పేంటి, నేను వెళ్తే తప్పేంటి అనే ఒక దీంతో వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి, ఆయన ఆస్తులు కాపాడుకోవాలి, ఆయన వాళ్ళు ఏం చెప్తే అది చేయటానికి సిద్ధపడి వెళ్ళాడు. నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. అసెంబ్లీ సాక్షిగా ఏ రకమైన మాటలు మనం వినకూడదో, ఒక మహిళలుగా ఎవరూ కూడా మనం అలాంటి మాటలు పడటానికి ఇష్టపడరు. అలాంటి మాటలన్నీ కూడా అవతల వ్యక్తుల్ని అంటే తెలుగుదేశం జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి ఆ రోజు మాట్లాడటం అనేది అందరూ బాధపడ్డారు. సరే, ఇన్ని దుర్మార్గాలు చేసినా కూడా సరే పర్సనల్ అంటే పార్టీ కింద తీసుకున్నారనా, ఇన్ని దుర్మార్గాలు చేశారు, ఇవన్నీ కూడా ఒక పక్క ఉంటే ఇంకో పక్క ఏంటంటే పార్టీ ఆఫీస్ కూడా ఉండకూడదా గన్నవరంలో? నువ్వు ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తివి కదా, నువ్వు పార్టీ ఆఫీస్ లేకుండా చేయాలనేది ఎంత దుర్మార్గం ఆలోచన. సో అది ఆ రోజున పెట్రోల్ పోసి తగలబెట్టడం, వెహికల్స్ని కానివ్వండి, ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయటం కానివ్వండి, రాళ్లతో దాడులు చేయటం కానివ్వండి, అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ భయభ్రాంతులకు గురి చేయటం కానివ్వండి. ఆయన ధీమా ఏంటి అంటే నువ్వు అక్కడ తెలుగుదేశం ఓట్ బ్యాంకుతో గెలిచిన వ్యక్తివి, అక్కడ పార్టీ ఆఫీసు కూడా ఉండకూడదు అన్నంత దుర్మార్గపు ఆలోచనలు చేశావంటే అంటే నువ్వు ఎంతటికైనా తెగించావు కదా. నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు, ప్రాణహాని కలిగిస్తున్నావు అక్కడ, అంతే కదా. ఇప్పుడు అక్కడ ఎవరైనా తగలబెడితే, అక్కడ ఏదైనా జరగరాంది జరిగితే నువ్వు కావాలని ఆడకు దాడి చేయిస్తున్నావు కదా, రాళ్ళతో కొట్టడం కానివ్వండి, ఇవన్నీ చేయిస్తున్నావు కదా. సో ఇవన్నీ వాంటెడ్లీ చేయిస్తున్నాడు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది జరగాలి, దాన్ని నేను పాటించాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడ ఆ రోజున ఆ రకంగా భయభ్రాంతులు గురి చేయటమే కానివ్వండి, అందరినీ భయపెట్టాలని, చంపాలని ప్రయత్నించడం, ఇవన్నీ చేశారు. మానసికంగా శారీరకంగా అందరినీ ఇబ్బందులు పెట్టడం కూడా చేశారు. అలాంటప్పుడు ఆ రోజున కంప్లైంట్ ఇస్తే పట్టించుకున్న దిక్కు లేదు ఎవ్వరూ కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తేనే కదా చేశారు అది. సో అందుకని వాళ్ళు కంప్లైంట్ కూడా తీసుకోరు, దాని మీద యాక్షన్ లేదు. సో ఆ రోజున ఆ నిందితులను ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈరోజు న్యాయం జరుగుతుంది అనేది అయితే అందరికీ అనిపిస్తుంది కదా. అంటే ఈ టైంలో కూడా న్యాయాన్ని ఆశ్రమించకపోతే ఎప్పుడు న్యాయం జరుగుతుంది? సో ఇప్పుడు ఖచ్చితంగా అదే చేశారు. సో ఈ రోజున వాళ్ళ ఈరోజు 9 మందిని అరెస్ట్ చేయటమే కానివ్వండి, దానిలో వల్లభనేని వంశీ పిఏ కూడా ఉండటం కానివ్వండి, వీళ్ళందరినీ కోర్టుకు హాజరుపరచడం కూడా జరుగుతుంది. అంటే ఈ రోజున వీళ్ళు ఇట్లాంటివి చేస్తే ఎప్పటికైనా తప్పే అనేది మొత్తం ప్రజల అంటే ఎవరైతే ఇలాంటివన్నీ చేస్తున్నారో వాళ్ళకందరికీ ఒక భయం అనేది అయితే కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మేము ఏం చేసినా చెల్లుబడుతుంది అనుకున్నట్లయితే ఈ రోజున మళ్ళా ఒక 1 ఇయర్ తప్పించుకోవచ్చు, 2 సంవత్సరాలు తప్పించుకోవచ్చు, మళ్ళీ అయితే తప్పించుకోలేం కదా. అదే గవర్నమెంట్ ఎప్పుడూ ఉండదు కదా. తప్పు అనేది తప్పే అనేది నిరూపించడానికే ఈ రోజున జరుగుతుంది. కానీ వల్లభనేని వంశీ ఎన్ని రోజులు హైడింగ్లో ఉంటాడు, ఎక్కడ అజ్ఞాతంలో ఉన్నాడు? నువ్వు తప్పు చేయలేని వ్యక్తి అయితే నువ్వు కనబడాలి కదా ప్రజలకు వచ్చి. నీకు ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అయితే ఉంది కదా. అంటే నీ ప్రజల్ని నట్టేయడం వదిలేసి వెళ్ళిపోయాడని అంటే ఒకటి ఆలోచించాలి. ఏ పార్టీలో గెలిచి ఆ పార్టీ బీఫామ్ తీసుకొని, తెలుగుదేశం బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యే అయిన వ్యక్తి అదే పార్టీని దూషించటం కానివ్వండి, అదే పార్టీ వ్యక్తుల్ని దూషించటమే కానివ్వండి,
అక్కడ ఎవరైతే ఆయనకి సపోర్టింగ్గా పనిచేశారు చూసారా, ఆయనతో కలిసి పనిచేశారు, ఆయన ఎమ్మెల్యే కావటం కోసం కలిసి పనిచేసిన వ్యక్తుల మీద అంత దాడులు చేయటం కానివ్వండి, ఇవన్నీ చేసిన వ్యక్తి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి వెళ్ళాడు, వైసీపీకి వెళ్ళావు, అక్కడ నీతో పాటు కొంతమంది నాయకులు పనిచేశారు. సో వాళ్ళని కూడా అడ్డేట్ వదిలిపోయినట్టేగా. నువ్వే హైడింగ్లో ఉంటే నీతో పనిచేసిన వాళ్ళకి నువ్వేం చేయగలుగుతున్నావు అంటే అతను ఎప్పుడూ కూడా ఆయన సొంత లాభం చూసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఎంతో అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లంతా చేస్తే సంపాదించుకునేదానికి అవకాశాలు వచ్చాయి, సంపాదించుకున్నాడు, ఈరోజు అందరినీ వదిలి వెళ్ళిపోయాడు. ముఖ్యంగా లోకేష్ గారు కూడా రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ అవుతుంది అని చెప్పిన నేపథ్యంలో దాంట్లో కూడా అందరూ ఊహిస్తున్నట్టే మరి కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ పేర్లు ఉండొచ్చా అని కూడా అనుకుంటున్నారు. సో మరి తదుపరి నిన్నటి వరకు కొడాలి నాని గురించి విన్నాం, ఇప్పుడు వల్లభనేని వంశీ పైన కూడా మరి చర్యలు ముమ్మరం అవబోతున్నట్టు తెలుస్తున్నాయి. అండ్ ఇవే కాకుండా వల్లభనేని వంశీపై ఇంకొన్ని ఆరోపణలు కూడా, పోలవరం దగ్గర కొన్ని కోట్లకి మట్టి దువ్వుకొని వెళ్ళారని చెప్పేసి ఆ ఆరోపణలు కూడా ఆయన పైన వినిపిస్తూ ఉన్నాయి. మరి ఆయనైతే ప్రజెంట్ అజ్ఞాతంలో ఉన్నాడు. మరి ఆయన పిఏ దొరికాడు కాబట్టి ఆయన్ని విచారిస్తే మరి వల్లభనేని వంశీ ఆచూకీ ఏమైనా తెలిసే అవకాశం ఉందా? సో అండ్ ఇప్పుడు ఏమైనా అరెస్టులు జరిగినా కూడాను వెంటనే బెయిల్పై వస్తున్నారు, లేదంటే ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్న పరిస్థితి. మరి వల్లభనేని వంశీ కూడా ఆ రకంగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తారంటారా? మీరేం చెప్తారు? అంటే వల్లభనేని వంశీ ఇదివరకే ఆయన హైడింగ్లోకి వెళ్ళిపోయాడు అని అంటే ముందే గెస్ట్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఆరోపణలు ఏమీ కాదు, పోలవరం దగ్గర మట్టి ఇది తీయటం అనేది అవన్నీ ఆరోపణలు కాదు కదా, నిజమే కదా. సో నిజమైనప్పుడు ఆయనకి తెలుసు ఎప్పటికైనా ఆయనకి అరెస్ట్ అవుతాను అనేది అయితే తెలుసు కదా. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలే కావచ్చు, ఆయన చేసిన పనులే కావచ్చు, ప్రజల సంపద దోచుకోవటం అనేది నిజమే కదా, ఆయన చేయింది ఏం కాదు కదా. సో ఈరోజు రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ అవుతుంది అని లోకేష్ గారు చెప్పారనేది అంటున్నారు. సో మీరు తప్పు చేస్తేనే భయపడతారు, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతారు? తప్పు చేయని వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు కదా. సో ఈ రోజున వాళ్ళందరూ కూడా ఈ రకరకాల స్కాములు చేశారు. సో ఉన్నదంతా దోచుకుంటాం. ఇప్పుడు ఈ రోజున చూస్తే తెలుగుదేశం గవర్నమెంట్లో అంటే తప్పు జరిగితే కూడా అక్కడికక్కడే నిలదీస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళైనా నిలదీస్తున్నారు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయగలుగుతున్నారు. కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా తప్పు జరిగిందని ఒకళ్ళని నిలదీయగలుగుతున్నారా? లేదు కదా. అప్పటికప్పుడు నారా లోకేష్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తున్నారు, ఖండిస్తున్నారు. అంటే సొంత వ్యక్తులు చేసినా ఎవరిని కూడా ఏదో మనాడే చేశాడు వదిలేద్దాం అనేది లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు తప్పు తప్పే, ఎవరు చేసినా తప్పు తప్పే అనే ఒక ఉద్దేశంతోనే ఎవరు తప్పు చేసినా కూడా ఖండిస్తున్నారు. ఇది మనం చాలా వరకు చూసాం కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారిని అన్నారు కదా, అంటే సీరియస్గా యాక్షన్స్ తీసుకోలేదు అని అన్నారు. అంటే ఈ రోజున యాక్షన్స్ తీసుకుంటేనేమో ఏంటి రెడ్ బుక్ అని అంటారు, తీసుకోపోతేనేమో వదిలేస్తున్నారని అంటారు కదా. ఇది మనం ఇక్కడ 2 వేరియేషన్స్ మనమే చూస్తున్నాం ఇక్కడ. సో సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆవిడ చేస్తూనే ఉన్నారు. అంటే కొంతమంది మనం గతంలో కూడా ఎప్పుడూ అనుకుంటున్నట్టే డిపార్ట్మెంట్లో కొన్ని ఉన్నాయి ఇంకా కూడా. సో ఆ పాత వాసనలు అనేది ఇంకా పోలేదు. సో అవన్నీ పోవాలి, కొంచెం దారిలో పెట్టుకోగలగాలి, ఆ గ్రిప్ తెచ్చుకోగలగాలి, టైం పట్టింది. సో ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి మొత్తం కంప్లీట్ అయిపోతాయి. రెడ్ బుక్ ఈ సంవత్సరంలోనే మొత్తం అంటే ఇంకా వచ్చే 6 నెలల్లో అంటే గవర్నమెంట్ వచ్చే సంవత్సరం సంవత్సరం అయ్యేటప్పటికి మొత్తం రెడ్ బుక్ అంతా కంప్లీట్ అయిపోతుందని అనిపిస్తుంది. రైట్ మేడం, చూద్దాం మరి అజ్ఞాతంలో ఉన్న వల్లభనేని వంశీ ఎప్పుడు బయటికి తీసుకొస్తారు పోలీసులు అని చెప్పి. అండ్ మిగతా వాళ్ళ మీద కూడా కేసులు ఎదురవుతున్నా కూడా పోలీసులు ఇప్పటివరకు కూడా వాళ్ళని చేసి పట్టుకోలేని పరిస్థితి అయితే చూస్తున్నాం. సో వల్లభనేని వంశీపై ఉన్న కేసు అయినా మరి త్వరగా స్పీడప్ అవ్వాలని, ఆయన కూడా తొందరగా పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పి మనం కూడా, అంటే ఆయన అసెంబ్లీ సాక్షిగా మనం ఆయన చేసిన అరాచకం ఏంటో చూసాం కాబట్టి ఆ రకంగా న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.